నిన్న సరూప గారు మార్కెట్ చైర్మన్ ఏమని మాట్లాడింది, చక్రపాణాన్ని ఏమని చెప్పిండు, అది ఎంపీ నిధులు అని చెప్పి మాట్లాడితే సరూపక్క వ్యక్తిగత విషయాలు ఏమని మాట్లాడిందామే, అది మాట్లాడే పద్ధతేనా? ఒక ఆడవాళ్ళు మాట్లాడే ఆలోచన విధానం అదే ఉంటుందా? ఒక లాడ్జింగ్ల కేసులు ఉన్నాయి, లాడ్జింగ్లో దొరికిన బతుకలేనా అని అంటే సరూపక్క లాడ్జింగ్లో వాళ్ళు ఉంటే నీకేం పని ఉంది? మరి అక్కడ లాడ్జింగ్లో నువ్వెందుకు కూర్చున్నావు, నువ్వెందుకు పోయినావు? ఒక ఆడమే మాట్లాడే మాటనేనా అది? రాజకీయం అంటే అది ఒక పద్ధతిగా ఒక విధానంగా మాట్లాడడం ఫస్ట్ నేర్చుకోవాలి. ఈ లాడ్జింగ్లు ఈ విషయాలు మాట్లాడదు. చక్రపాణన్న సిరిసిల్లలో ఎంత అభివృద్ధి చేసిండు, మన కేటీఆర్ సార్ తోటి పనులు తెచ్చి ఎన్నో నిధులు తీసుకొచ్చి ఒక లీడరు, మన లోకల్ లీడర్ బలంగా ఉంటేనే మన పైనుంచి లీడర్ను మనము వాళ్ళతోటి మాట్లాడి చేసి ఇక్కడ మనం అభివృద్ధి చేస్తాం. సిరిసిల్ల ఒకప్పుడు ఒక 60 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం ఎట్లుండే, ఇప్పుడు ఒక 10 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగింది. ఆ 10 సంవత్సరాలలో కూడా 4 సంవత్సరాలు కరోనా టైమే వచ్చింది. మా అంటే అంత టైం మనకు బీఆర్ఎస్లకు ఒక 6 సంవత్సరాల లోపే ఇంత అభివృద్ధి చేసిందని చెప్తే వాళ్ళ కళ్ళకు కనబడతలేదా? ఆమె ఏం మాట్లాడుతుంది? అదేనా మాట మాట్లాడేది? కనీసం ఒక ఏజ్ ఒక బిడ్డలాగా, చక్రపాణకు ఒక బిడ్డలాగా ఆమె అదేనా? లాడ్జింగ్ విషయం తీయచ్చా, మాట్లాడచ్చా? ఆమె రాజకీయం మాట్లాడేది అదేనా పద్ధతి? రేపు ఇటువంటి వాళ్ళని చూసి ఇంకా నలుగురు నేర్చుకుంటారు. అది సరికాదు. మేము సన్న బియ్యం ఇస్తే వాళ్ళ తమ్ముళ్ళు తింటారు అంటే ఈ రేవంత్ రెడ్డి వీళ్ళు కలిసి వీళ్ళు దున్ని చేసి వీళ్ళు తీసుకొచ్చి సన్న బియ్యం ఇస్తురా? నిన్ను ఎలా తింటారా సన్న బియ్యం? బుద్ధి ఉందా? మాట్లాడే మొత్తం నూకలు ఇస్తున్నారు. అది ఎందుకంటే ప్రజలు ఇంకా ఊరుకుంటారు. రేపు చూడు రోడ్ల మీద తిరుగుతూ ఎట్లుంటుందో. సన్న బియ్యం అంటే ఎట్లా సన్న బియ్యం ఇస్తారు? సగం నూకలే ఉన్నాయి అందులో. వాళ్ళు నిన్ను ఎలా తీస్తారు? రేషన్ కార్డులు ఇస్తా అని అంటున్నావు అక్క. రేషన్ కార్డు చూస్తా ఊరికి ఒక రేషన్ కార్డు కూడా ఇప్పటి వరకు రాలే, సిలిండర్ కూడా ఇప్పటి వరకు రాలేదు, కరెంటు కూడా కొంతమందికి గానే అయితే లేదు. అది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తట్ట మట్టి వేయలే సిరిసిల్లనని మాట్లాడుతున్నావు. ఒక తట్ట మట్టి బీఆర్ఎస్ వేయలేదన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్ని తట్టలు వేసిందో అది చూపించాలి. నువ్వు ఒక తట్ట వేయలేదన్నప్పుడు ఇంకో తట్టలు నువ్వు చూపించాలి కదా. అది లేనప్పుడు ఈ తట్టని ఎట్లా మాట్లాడతావు? ఏ రకంగా మాట్లాడతావు నువ్వు? ఒక బూడిద చల్లడానికి ఇక్కడ నుండి పైనుండే ఒక ముఖ్యమంత్రి నుండి కింది స్థాయిలో కూడా అదే మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడి అసలు ఏమని మాట్లాడిండు? చదువురాను వాళ్ళు వచ్చి కూర్చోలేంట. చదువురాను వాళ్ళు ఓట్లు వేయలేదా? చదువురాను వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి ఎంత అవగాహన ఉంటుంది, ఎంత పనులు చేస్తారో. ఈ రోజు వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ ఉన్నారు అందరు. ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉండే అదేనా? నీ స్థాయిలో కూడా చదువు రాలేదంటే చదువురాని వాళ్ళు మనసులు కాదా? ఓట్లు వేయలేదా? వాళ్ళు ప్రతి ఒక్క అందంగా ఎంతో కళారూపాలు ఎంతో వాళ్ళు అడ్జేస్తారు, అభివృద్ధి చేస్తారు. చదువు రాని వాళ్ళు తెలుసా? ఏమనంటే బాత్రూమ్ వాళ్ళు అంటారు. వాళ్ళు మనసులు కాదా? వాళ్ళు నీట్గా చేస్తే మీరు పోతలేరా? ఒక్కొక్కరు దున్నపోతులని తింటారు పోతురు. ఏం మాట్లాడుతారు? వాళ్ళని తక్కువ చేసి ఎట్లా మాట్లాడతారు మీరు? అది సరికాదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళది ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ముందు మేము గెలవలేమని చెప్పి ఈ మాట మాట్లాడుతున్నారు తప్ప కేటీఆర్ సార్లు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. అన్ని చిల్లర మాటలు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు పరిపాలన శాతనైతే లేదు, పనులు శాతనైతే లేవు కాబట్టి ఇప్పుడు మనం అంటాం కదా ఊర్లో లేటని పోతాం మనకు ఒక దొడ్డుగా మాట అంటారు. ఏమంటారు? ఏటో తిరగబోతుందేమో అంటుంది అంటారు. సేమ్ ఇదే సిచ్యువేషన్ కాంగ్రెస్ వాళ్ళది ఉంది. బుద్ధి బుర్ర ఉండాలి. 25 మంది లేవు, మీ స్కూటీలు లేవు, మీది ఒక హామీ లేదు, మీ బొంద లేదు. మళ్ళొకసారి మా చక్రపాణి అన్నారు కానీ బీఆర్ఎస్లో కానీ సిరిసిల్ల లోకల్లో ఉన్నట్టు బిడ్డ ఒక్కొక్క తాట తీస్తాం. అది గుర్తు పెట్టుకొని మెదులుకోండి. మొన్న రోజున మన 3వ వార్డులో అభివృద్ధి పనులని మరి ఏఎంసీ చైర్మన్ ఒక కాంగ్రెస్ నాయకురాలు మరి నాయకులు కూడా మన వార్డులో కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. సరే దానికి కూడా మా భర్త గారు మరి పట్టణ అధ్యక్షులు కూడా దాన్ని కూడా ఏమూ స్పందించలేడు. మీరు మా కేకే మహేందర్ అన్న సహకారంతో మేము చేసినామంటేనే లేదు మా ఎంపీ నిధులు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి అన్నాడు. కానీ మిమ్మల్ని విమర్శించి ఎలాంటి మాట మాట్లాడలే. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడినరు? మీ ప్రభుత్వం ఏం పని చేసింది? మీ మున్సిపల్ ఏం పని చేసింది? మీరు ఊరిని ఎట్లా చేసిండ్రు? మున్సిపల్ ఏం చేసిండ్రు? మీరు మీ కేటీఆర్ గారు ఏం చేసిరని మాట్లాడినావు. ఈరోజు ఈ ప్రెస్ మిత్రుల ముంగటనే నేను మాట్లాడగలుగుతున్నా. ఎందుకంటే మన ప్రభుత్వం 10 ఏళ్ళల్లా ఏమేం చేసిందో ఇప్పుడు నువ్వు ఏఎంసీ సీటాన్ని కూర్చున్నావు కనిపిస్తలేదు నీకు?
అది మా కేటీఆర్ గారు వారి హయాంలో కట్టించారు. అదేవిధంగా మన జిల్లా గౌరవనీయులు కలెక్టర్ గారి ఆఫీసు కూడా మన హయాంలో కట్టించారు మన ప్రభుత్వం ఉన్నప్పుడే. ఇంకా అంతేకాకుండా కూడా మన సిరిసిల్ల పట్టణము 10 సంవత్సరాల కింద ఎలా ఉన్నది, మన ప్రభుత్వం ఉన్న మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా ఉంది, మరి ఇప్పుడు 18 నెలల పాలనలా ఎలా ఉంది మీకు అనిపిస్తలేదా? అంతేకాకుండా కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటా మా భార్యాభర్తలకు చదవచ్చు, మీకు చదువు రాదు, మీరు చదువు రాను సన్నాసులు, అదోటి అడ్డం పొడుగు మాట్లాడితే అది మాకు కూడా మాట్లాడగలగొస్తుంది. ఎందుకంటే మేము చదువు రాకున్నా కూడా ఈ 5 ఏళ్ల పాలనలో మున్సిపల్లా ఎలాంటి ఈ మీడియా మిత్రుల ముంగట కోరుకుంటున్నాను, ఎలాంటి మిస్టేక్ అయినా నేను మాట్లాడగలిగితే పార్టీని కానీ ఇంకో పార్టీని కానీ ఇంకోళ్ళు కానీ విమర్శించి మాట్లాడితే నువ్వు అడుగు, నీకు దమ్ముంటే. అది లేదు, నేను చదువుకున్న సంస్కారం గడిగాదు, ఒక మనిషిని గౌరవించి మాట్లాడుకుని నేర్చుకో. ఫస్ట్ వాటులు ఉన్నప్పుడు ఒకళ్ళొకరు గౌరవించుకోవాలి. ఇవాళ నేను ఒక చైర్మన్ హోదాలు ఉన్నా ఏఎంసీ చైర్మన్ అని హంబాం కొద్ది మాట్లాడితే ఎవరేం తక్కువ కాదు, నీకు చదువు రాకుండా మాకు సంస్కారం ఉన్నది. అంతేకాకుండా మన 3వ వార్డు ప్రజల్ని కూడా అడుగుదాం, మరి 3వ వార్డులో ఏమేమి అభివృద్ధి అయింది కాలేదు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సీసీ కెమెరాలు, బోటులు, మన చౌరస్తా జంక్షన్, ఐమాక్స్ లైటు, మరి అవన్నీ కాకుండా కూడా ఇంకా మనం నువ్వు 3వ వార్డులా ఒక మట్టి పోయలేవు అన్నావు. ఒకసారి నువ్వు 5 ఏళ్ళు ఓడిపోయినాక ఇంట్లో ఉన్నావు, మేము ఓడిపోయినా కూడా మళ్ళీ ప్రజలకు వచ్చిన నేను నాకు చదువు రాకుండా నాకు సంస్కారం ఉంది కాబట్టి ప్రజలకు పోయి నేను మళ్ళీ తిప్పుకుంటా, నేను గెలిచి మళ్ళీ నేను పదవి పొందిన. కానీ మేము పదవి వచ్చిందని అంబాం కొద్ది మాట్లాడలే. మన 3వ వార్డు ప్రజలు అక్క చెల్లెల అన్నదమ్ములతోటే మాట్లాడదాం. మరి ఎవరికి చదువు వచ్చి సంస్కారం తప్పి మాట్లాడుతుర్రు, చదువు లేక సంస్కారం తప్పి నేను మాట్లాడుతున్నానా? నువ్వు వ్యక్తిగత విషయాలు మాట్లాడే అవసరం నీకేమున్నది? ఇక్కడ పార్టీలు కాదు, వ్యక్తిగత విషయాలు. నిన్నేమన్నా అన్నాడా? అది ఎంపీ నిధులను మాట్లాడిండు కానీ నువ్వెందుకు కొట్టినావు, నువ్వెందుకైనావు, నీకేం హక్కు ఉందని మాట్లాడితే నువ్వు వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి. నువ్వు ఎట్లా మాట్లాడతావు, ఏమని మాట్లాడతావు? మీకు చదువు రాదు, మేము భార్యాభర్తలు మచ్చలేనోళ్ళము, మాకు ఎన్ని మచ్చలు ఉన్నాయి, మన మచ్చలు మనకు కనిపించాయి, నీ మచ్చలు నీకు కనిపించాయి, నా మచ్చలు నాకు కనిపించాయి. లోకానికి తెలుసు, లోకమంతా తెలుసు, మనం 3వ వార్డులో కూడా తెలుసు. ఎవరు అంబాం కొద్ది మాట్లాడతారు, ఎవరు కాలు మీద కాలేసుకొని నేను రెడ్డిలని చూపించుకుంటారు. మనకు రెడ్డిలైనా పద్మశాలైనా అందరూ ఒకటే. రాజకీయం అన్నప్పుడు, ప్రజాప్రతినిధులు అన్నప్పుడు అందరికీ సరసమైన న్యాయం చేయాలి. మరి అట్లనే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కూడా అందరికీ సమసమాన న్యాయం చేసుకుంటా, ఎవరికి వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అని కూడా చూపించలే. నువ్వు ఖబర్దార్ బిడ్డ, ఇంకొకసారి మా వ్యక్తిగత విషయాలల్లా మా కుటుంబ సమస్యలలో మాట్లాడినావు అనుకో, మర్యాద తక్కువ బిడ్డ అని చెప్తున్నా. వీడే ముందు మాట్లాడినామంటే చైర్మన్ అయి ఉండి మీరు మున్సిపల్లో ఏమేం చేసిండ్రు అవన్నీ బయటకు తీసుకొచ్చి చూపిస్తా అంటున్నావు. నువ్వు బయటకు తీసుకురా, మేము ఏమేం చేసినావు అవన్నీ చూపిస్తే ఇదే ప్రెస్ మిత్రుల ముందు మేము పెడదాము. మరి ఎవరి దగ్గర ఏం లోపం ఉంది? మీ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల నుంచి, మరి మున్సిపల్ మేము 8 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది. మరి 6 నెలల నుంచి మున్సిపల్ మరి మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం, మేము కాంగ్రెస్ నాయకులను పట్టించుకుంటాం అంటున్నాం కదా. ఈది లైట్లు కానీ ప్రతి ఒక్క సమస్య మీద మాట్లాడితే మాకు తెలియదు, కలెక్టర్ తెలుసు. మరి మన 3వ వార్డు ప్రజలే మీ దగ్గరికి వచ్చి అడుగుతురు కావచ్చు, నన్ను అడుగుతురు, మీరు వాళ్ళు ఏమని చేయలేరు, నన్ను అడుగుతురు అని నువ్వు చెప్పుకుంటున్నావు. వాటి ప్రజల్ని పిలుచుకొని మా ఇంట్లో పని చేసేటోళ్ళని కూడా పిలిచి అడుగుతావు. నువ్వు నీకు ఏం హక్కున్నది అంతా? నువ్వు పదవులు ఉన్నప్పుడు ఇప్పుడు నీ పదవికి మేము అడ్డం వచ్చినామా? నీకు ఏం హక్కుందని అడుగుతున్నాము. ఇంకొకటి, నువ్వు మున్సిపల్లో తీసుకొచ్చి బయటకు వెళ్తా అంటున్నావు కదా, పెట్టు. కాకపోతే మేము మున్సిపల్లో ఏ ఎక్కువ అధికారిని కూడా మేము ఎలాంటి ఇబ్బంది పెట్టలేము. ఎందుకంటే మనము ఒక పదవే శాశ్వతం కాదు, ఎప్పుడు మనుషులం కూడా శాశ్వతం. ఇవాళ ఉంటుంది, అయిపోతుంది. మళ్ళీ కూడా పదవులు ఉన్నా కూడా మనం ఎప్పుడు ఇలాగనే ఉండాలి అని మేము ఒక మంచి ఉద్దేశంగా ఉన్నాం. కాబట్టి నీలాగా విచ్చలవిడిగా మాట్లాడలేము. నువ్వు ఫస్ట్ నేర్చుకొని చదువు అనేది మాట్లాడినావు. చదువు గురించి ఇంకొకసారి ఇట్లా మాట్లాడమనుకో బిడ్డ, ఖబర్దార్, మర్యాద అక్కడని చెప్తున్నా నేను. నువ్వు ఇప్పుడు కాదు, ఎప్పుడు మాట్లాడినా నీకు చదువు ఉన్నదా? నా మీదకి నువ్వు మాట్లాడు. ఇంతమంది ముంగట నేను ఒక చిన్న మాట పొల్లుకోకుండా, ఒకరి మనసు నొప్పేయకుండా మాట్లాడతా. నువ్వు ఎట్లా మాట్లాడినావు చదువుకొని
వ్యక్తిగత విషయాలు మాట్లాడతావు తీవంటావా నీ మన మూడో వాటులే సో నువ్వు మూడో వాటు నా మూడో వాటు అంటున్నావు కానీ నీది కాదు అందరిది ఎవరు కౌన్సిలర్ ఉంటే వాళ్ళది నేనుంటే నాది నీది ఉంటే నీది ఇంకోళ్ళు ఉంటే ఇంకొకళ్ళు కూడా అవుతుంది